హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నిన్నటి వీడియోకి అస్సలు ఒక మంచి యాప్ అయితే ఎక్కించుకున్నాను ఫోన్లో. కాకపోతే మంచిగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వాయమ్మ 1 day 2 days పట్టింది. ఎంత అప్లోడ్ చేసినా కూడా కుదరలేదు. అది లాస్ట్కి చూసుకుంటే అప్లోడ్ చేసి నెట్ బొక్క చేసుకొని చూసుకున్న తర్వాత అర్థమయ్యింది దాంట్లో వాయిస్ ఓవరే లేదు అని. ఎంత కష్టపడి వీడియో తీసా, ఎడిట్ చేశాను, కానీ దాంట్లో టైమే లేదు. ఒక్కరు కూడా మెసేజ్ చేయలేదు. ఒక్కొక్క మెసేజ్ చేసింది, కామెంట్ పెట్టిందన్నమాట. దాంట్లో రికార్డ్లో అది వాయిస్ లేదు అనేసి. సో ఒక్కరన్నా గుర్తించారులే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ అక్క వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క కామెంట్ చేసినందుకు. సో 51 members చూశారు. అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, కాకపోతే అంత టైం ఉండదు కదా. మనమేం పెద్ద సెలబ్రిటీస్ కూడా కాదు, అందరం చెప్పాలి అనేసి రూల్ కూడా లేదులేండి. నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. పొద్దున్నే లేవగానే ఈ మధ్య వేడి నీళ్ళు తాగడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ నుంచే తాగేదాన్ని, కానీ మధ్యలో స్కిప్ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసేసి ఆ తర్వాత నా రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. వేడి నీళ్ళు తాగేసాను కూర్చొని. పిల్లలు ఏమో అలా వర్క్ చేసుకుంటూ ఉన్నారు, బుక్స్ అవి ఒకసారి చెక్అవుట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చింది కదా, ఇంకా జన్మాష్టమి అనేసి కూడా. మీ అందరికీ హ్యాపీ జన్మాష్టమి. సో అదే కాదా నాకు కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఒక పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాను కదా, నేను చెప్తున్నాను కొంచెం స్కిప్ అయిపోయినట్టుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలకైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళు తింటున్నారు చూడండి. ఆ తర్వాత టీ ఆకు అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి కొన్ని తెప్పించాను మా బాబుతో, అవే కట్ చేసేసి దాంట్లో వేసేసుకున్నాను. ఇంకా వేడిగా టీ రెడీ అయిపోయింది. టీ తాగిన వెంటనే వీళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే 2 days నుంచి తల స్నానం చేస్తూనే ఉంది. ఈ డే వచ్చేసి ఆయిల్ పెట్టేసి మంచిగా ఒక జడ వేపించుకోయింది. 2 వేస్తే ఆయిల్ పెట్టేశాను కదా, అంత కొంచెం జిడ్డు లాగా ఉంటుంది అనేసి ఎప్పుడు ఒకటే వెయ్యి అని సతాయిస్తుంది. నేనేమో 2 వేసుకుంటే ఎంట్రుకలు పెద్దగా అవుతాయి అనేసి చెప్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఈసారి నేను ఇంకా హెయిర్ కటింగ్ చేపియలేదు అమ్మకి, డైరెక్ట్గా హెయిర్ పెట్టేశాను. ఎందుకంటే హెయిర్ పెద్దగా కావాలంట తనకు, అందుకనేసి అలా వదిలేశాను. లేకపోతే ఈ టయానికి నాకన్నా పెద్దదయ్యేది జడ తనది. కాకపోతే ఈ మధ్యలో నేను ఇంకా తనకి కటింగ్ అవి చేపేయడము మానేసుకున్నానన్నమాట. ఇంకా నేను హెయిర్ వదిలేస్తూ ఉన్నాను ఇప్పటి నుంచి. ఇంకా ఆసిఫ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు, మా అమ్మ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని మంచిగా పనులన్నీ ఉంటాయి కదా, అవల్లా చేసుకుని ఆ తర్వాత ఇంకా మంత్లీ ఫస్ట్ వస్తుంది. ఇంక సరుకులు రాస్తూ ఉన్నానన్నమాట. ఏమేం కావాలి, ఎంత కావాలి అనేసి ఒక 20-25 items అయితే రాసేస్తున్నాను. దీంట్లో కందిబ్యాళ్ళు, చక్కెర, పసుపు, ఉప్పు అవల్లా ఉంటాయి కదా. ఇంకా ఆయిల్ అయితే నేను క్యాన్ తెప్పించుకున్నాను మొన్న, ఇంకా ఆయిల్ అవసరం లేదులే అనేసి మిగతావన్నీ ఇలా నోట్ చేస్తాను. మంచిగా హోల్సేల్లో కిరాణా అంగట్లో తీసుకోవాలి అనుకుంటాను కదా, నా హబ్బీ అక్కడ నిలబడి తేలేడు. అందుకనేసి ఇంకా ఈ రాసిందంతా పక్కన పెట్టేసుకోవాలి, ఏదో ఒక డిమార్ట్కి వెళ్ళి తీసేసుకోవాలి. సో దాంట్లో రేట్స్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది నాకు. క్వాలిటీ వైజ్ చూసుకుంటే మంచిగానే ఉంటుంది, కానీ మనీ అనేది సేవ్ అవ్వదు. ఒక దాంట్లో తక్కువ కనిపిస్తుంది కదా మనకి, అది తీసుకుంటామా వెంటనే వేరే దాంట్లో అయినా మనీ కట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే ఏదో ఒక వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా కాకపోతే డిమార్ట్లో మనకి ఏం కావాలన్నా అది తొందరగా తీసుకొని వచ్చేయచ్చు అనేసి
ఇంకా నేను ఇది రాసింది కూడా ఇప్పుడు వేస్ట్ అవుతుందా లేదా చూడాలి. ఇవి రాసి పెడుతున్నాను కదా, ఇప్పటి నుంచి రాస్తే ఫస్ట్ కల్లా తెచ్చుకుంటాను. ఇంకా చాలా ఐటమ్స్ అయితే అయిపోతూ ఉన్నాయి. మా గ్లీజర్ పాడైపోయింది, ఎవరి దిష్టి తగిలిందో ఏమో. మళ్ళీ నేను హీటర్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే గ్లీజర్కి చూపించమంటే ఇంకా తనకి తీసుకొని వెళ్ళి చూపించే అంత టైం లేదట, అందుకనేసి కొత్తది తెచ్చారన్నమాట. ఇది వచ్చేసి 350 రూపీస్ అంట. నేనైతే అన్బాక్సింగ్ చేసేసాను, దీన్ని పెట్టేసుకొని స్నానాలు కూడా చేసేసాము. ఇంకా సాయంత్రం పూట అలాగా 11:30 అలాగా. ఇంకేది వచ్చేసి 1 year గ్యారంటీ అంట, నాకు తెలియదు. ఇది వచ్చేసి చింపేశాను పేపరు, ఇంకా దానికి ఒక పెద్ద కొట్లాటే జరిగింది. అది 1 year గ్యారంటీ అంట. ఆ పేపర్ ఎత్తి పెట్టినా వాళ్ళు 1 year గ్యారంటీ ఇవ్వరు. ఆ వల్ల వేస్ట్ మాటలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది నిండనే లేదు, అప్పుడే పగలగొట్టాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. మీరు నా వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వ్లాగ్స్ తప్పకుండా వాచ్ చేస్తూ ఉంటే మీకు ఎందుకు పగలగొట్టాను, ఏం సంగతి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే ఒక్క మాట అయితే చెప్తాను, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది. నేను ఇది మొత్తం నిండిన తర్వాత ఒక షార్ట్ తీయాలి అని ఎంతో ఆశపడ్డాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడే కట్ చేయాల్సి వచ్చింది. డోంట్ వరీ, కొంచెం అప్పుడు బాధ వేసింది, కానీ ఇంకా మనం మంచికే అనేసి ఇంకా వదిలేస్తా. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేసరికి పప్పు చెప్పా కదా అన్నీ అయిపోయినాయి అనేసి కొంచెం బ్యాళ్ళు మిగిలింటే ఇంకా బ్యాళ్ళతో చిన్నగా పప్పు చేసేసా. అన్నము, ఇంకా చిప్స్, బూందీ, పెరుగు ఇవల్ల పెట్టేసుకున్నాను. మా అమ్మ పాపం చాలా బాగా రాస్తుంది, నాకు భలే అనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. పెద్దగా అయింది కదా అక్క ఏంది అనుకున్నారు, తనది గురించి షేర్ చేస్తే నవ్వుతారు మీరు. ఒకరోజు మీతో తప్పకుండా ఆ విషయం కూడా షేర్ చేస్తాను. నాకు నా హస్బెండ్కి కొట్లాట అయితే జరిగిపోయింది. పిల్లలు వెళ్ళిపోయారు కదా, వర్షం పడి ఇక్కడ మొత్తం అంతా డ్రైనేజ్ లాగా అయిపోయింది. ఏం నీట్ చేయవు, ఏం చేయవు, అది ఇది అనేసి వద్దులేండి. నేను కొంచెం ఏడ్ చేసి కూడా ఎందుకు అయ్యిందిలే ఒకసారి క్లీన్ చేసేస్తే బెటరే కదా, తను చెప్పేది కూడా నిజమే. ఇంకా నేను చేస్తాను కానీ చేస్తూనే ఉంటా, లేకపోతే లేదు అన్నట్టు ఉంటా నేను. ఇంకా దాని మీద యాసిడ్ వేసి బాగా రుద్దేసి వాటర్తో మొత్తం కొట్టేసా. ఎంత గబ్బులు వేసిపోయిందంటే నిజమే, తను కూడా అరిచింది. అయినా అంత ఇది చేయకూడదు. ఇప్పుడు అది తీసి తను కూడా వాష్ చేసేసి పెట్టేయచ్చు, ఎవరన్నా చేయొచ్చు, ఏం కాదు. నేను చాలా వరకు చూశాను కదా. కాకపోతే మా ఇంట్లో ఎలాగంటే నేనే చేయాలి అన్నట్టు ఉంటారు. ఇంకా మరసంగా చెప్పరన్నమాట, ఏదో ఒకటి ఊరికే పిల్లల కన్నా పెద్దలే ఇది చేస్తూ ఉంటారన్నమాట నాకెప్పుడు. సో నేను కొన్ని విశేషాలు ఆన్లైన్లో డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి నా థంబ్నైల్స్లో పెడదాము అనుకుంటున్నాను. నాకు కొంచెం నచ్చిన వాళ్ళు, నేను మీకు కొంచెం నచ్చితే తప్పకుండా మీరు నేను థంబ్నైల్లో పెట్టే విషయం ఏది అబద్ధం కాదు. ఇక్కడ నా దగ్గర కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, ఇంకా తేవచ్చు, కానీ మా ఆయనతో పెద్ద ఇది ఏవి తెచ్చినా అడుస్తూ ఉంటారన్నమాట. మా ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి, మీతో ఒకసారి వెళ్ళి షేర్ చేస్తానులేండి. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ అయ్యేటివే వేస్తాను. కలమంద ఒకట, ఇంకా అల్లం వేసాను, బాగా వస్తుంది, నాకు భలే బాగా అనిపిస్తుంది. ఈ ఆకులలో కూడా ఎంత ఘాటు ఉందంటే అంత ఘాటు ఉంది, సూపర్ అయితే సూపర్ ఉందండి. ఇంకా ఇలా మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఏవి ఎక్కడ పెట్టాలో అంత సంత అయితే కొనుక్కుంటాను 100 రూపాయల దానిలలో. ఇంకా ఇవి పెట్టలేక నాకు సగం ఇదే అయిపోతూ ఉంటుంది. ఎన్ని బకెట్స్ వాటర్ వేసానంటే అన్ని బకెట్స్ వాటర్ వేసి బాగా కొట్టేశాను. ఇప్పుడు మళ్ళీ చూసి ఇప్పుడు బాగుందా అని చెప్తే ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక్కటి క్లీన్ చేసినట్టు కాదు అంట, డైలీ క్లీన్ చేయాలి మంచిగా అట్లా. ఇంకా నిజంగానే క్లీన్ అయినట్టు ఉంది, బాగున్నాయి చెట్లు. చూడండి గోంగూర చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది. వీళ్ళు చూడండి ఎంత మెస్సీగా ఉందో. మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.